ధరణి దరిద్రం మరోసారి బయటపడ్డది. గతంలోనే మనం అనేక సార్లు ధరణి పుట్టినప్పుడే చెప్పిన ఇది ఒక దరిద్రమైంది పుడతా ఉంది, దీని ద్వారా అనేకమైన అనర్థాలకు ఛాన్స్ దొరుకుతుంది అని చెప్పి గతంలో కేసీఆర్ మూడుచింతలపల్లి దగ్గర ఈ ధరణి ప్రారంభించేటప్పుడే చెప్పినాం. కరెక్ట్గా అదే జరిగింది. ధరణిని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ 25 లక్షల ఎకరాల భూములను ఖతం చేసింది. 25 లక్షల ఎకరాల భూములు. ఇది నా మాట కాదు, ఇలా పత్రికలో వచ్చినటువంటి మాట. తెలంగాణ రాష్ట్రంలో సాగు యోగ్యమైన పట్టా భూములు అంటే ప్రజల చేతుల్లో ఉన్న భూములు 1,33,00,000 ఉండాల్సినటువంటి భూములు 1,55,00,000కు చేరినాయి, పట్టా భూములుగా మారినాయి. అంటే ఈ మిగతా 25 లక్షల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? అటవీ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఇట్లా ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చిర్రు ధరణిని అడ్డం పెట్టుకొని. దాంట్లో గతంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా 25 లక్షల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారు, పట్టా భూములుగా మారిపోయినాయి. పోనీ కేసీఆర్ ఏమన్నా దళితులకు 3 ఎకరాల స్కీమ్ తీసుకొచ్చింది కదా, దాని కింద పంచింది అంటే కాదు, దాని కింద పంచింది ఏమి లేదు, ఉన్న భూములు గుంజుకున్నాడు. ఇట్లా 1,50,000 ఎకరాల భూములుగా పట్టాలుగా మారినాయి. 1,50,00,000 భూములు. దాన్ని వెలుగుదిన పత్రికలో ఇవాళ మనం అది ప్రధాన వార్తగా చూడొచ్చు. ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే, గత సర్కార్ పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు, ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెరాసిస్ సంస్థ. ఈ టెరాసిస్ సంస్థ ఎక్కడిది? ఇది గ్లోబరినా అనేటువంటి సంస్థ ఉండేనా ఇంటర్ విద్యార్థులను చంపింది. ఆ గ్లోబరినా అనేటువంటి సంస్థకు ఈ సంస్థకు సంబంధాలు ఉంటాయి. దీంట్లో మధ్యలో కేటీ రామారావు ఉంటాడు అన్నట్టు. దీంట్లో ధరణి కంటే ముందు పట్టా భూములు 1,30,00,000 ఎకరాలు ఉండే, ధరణి వచ్చాక పట్టా భూములు 1,55,00,000 అయినాయి. కొత్తగా పెరిగిన పట్టా భూములు 25 లక్షలు. ఏ భూములు తగ్గాయి? ప్రభుత్వ అటవీ, దేవాదాయ, వివాదాస్పద వక్ఫ్ భూములన్నీ మారిపోయినాయి. అది 25 లక్షల ఎకరాల భూములు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదంటే 1948 నిజాం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఇంత పెద్ద భారీ భూస్కామ్ ఎక్కడ జరగలే. ఇంత పెద్ద భారీ భూస్కామ్ ఎక్కడ జరగలే, ఎప్పుడు జరగలే, ఈ దేశంలోనే జరగలే. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం చేసిరంటే కేసీఆర్ పరిపాలన ఏం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. 25 లక్ష ఒక్కనికి ఒక గుంట భూమి రా అంటే ఎవడియలే, మామూలు కాదు. ఇల్లు కట్టుకుంటాం రా 20 గజాల జాగీరా అంటే ఎవడియలే. కానీ 25 లక్షల ఎకరాల భూములు ఎట్లా పోయినాయి, ఎక్కడెక్కడ పెరిగినాయి కూడా ఆ 7 జిల్లాల్లోనే ఎక్కువ. ధరణి పోర్టల్లో బ్యాక్ ఎండ్లో మారిన భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా జిల్లాలో భూముల రేట్లు కోట్లలో ఉండడం ఎందుకు కారణమని భావిస్తున్నారు. అత్యంత విలువైన 100 ఎకరాల వివాదాస్పద భూములు, అసైన్ ల్యాండ్స్, ప్రభుత్వ స్థలాలు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఎనిమీస్ ల్యాండ్ను పట్టా భూములుగా మార్చినట్టు చెప్తున్నారు. ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లోని భూములను కూడా టీజీటీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు. అప్పటికే వీఆర్ఓలను తొలగించడంతో పాటు తహసీల్దార్లు, ఆర్డీఓలకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటకు రాలేదు. ధరణి వ్యవస్థ పూర్తిగా టెరాసిస్ కంపెనీ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీస్ కన్సర్న్లోకి వెళ్ళిన టైంలో మార్పులన్నీ గుట్టుగా జరిగిపోయాయి. ఇగో ధరణి పోర్టల్లో భూముల వివరాలను మార్చినట్లు గతంలో ఆ పోర్టల్ను నిర్వహించిన టెరాసిస్ కంపెనీ అంగీకరించింది. అధికారుల ప్రమేయం లేకుండా వారి వేలిముద్రలు, క్షేత్రస్థాయి రిపోర్ట్లతో సంబంధం లేకుండా బ్యాక్ ఎండ్లో ఈ వ్యవహారం నడిపినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడైంది. గత ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలతో పాటు అప్పటి సిఎస్ నుంచి కొన్ని మెయిల్స్ వచ్చాయని, దాంతో ఆ భూముల వివరాలను ఎలా మార్చాలని చెబితే ఆ రకంగానే మార్చామని ఒప్పుకుంది. ఆ డేటా వివరాలను ప్రస్తుత ప్రభుత్వానికి అందజేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ తెచ్చిన తర్వాత ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అష్యూరెన్స్ సెంటర్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే బాధ్యతలు అప్పగింపింది. దొంగతనం తట్టుకున బయటపడ్డది. ముందే ఒప్పేసుకురు, అయ్యా నిజమే కేసీఆర్ హయాంలో 25 లక్షల ఎకరాల భూములను మేము ఆగం చేసామని చెప్పేసారు. ధరణి అడ్డం పెట్టుకొని నేను పదే చెప్పిన ధరణి దరిద్రం అని మీకు బయట కూడా ఉంటుంది, చూద్దాం.
ఇంట్లో కూడా సిద్దిపేట సిరిసిల్ల కాకుండా మిగతా అన్న కూడా సిటీ సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగే వికారాబాద్ కానీ సంగారెడ్డి కానీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కానీ ఇక్కడ రంగారెడ్డి కానీ ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా కానీ ఇవన్నీ కూడా సిటీ సరౌండింగ్ అనమాట. అంటే ఎక్కడైతే ప్రైమ్ ఏరియా ఉంటుందో ఆ ప్రైమ్ ఏరియాలో 25 లక్షల ఎకరాలు కొట్టేసారు. ఇటువంటి లంగా కథలు పడ్డరు. మళ్ళీ ధరణి అద్భుతం, ధరణి ఆహా, ధరణి ఓహో అని చెప్పి మోసం చెప్పిండు ఆయన. మోసం. ధరణి అనేది ఇప్పుడు ఇందాక మొన్న అనుకుంటున్నారు కదా, అంటే 75 లక్షల మంది బీసీలకు ఏది భూములు లేవని. భూములు లేవు. 75 లక్షల మందికి మనిషి 2 ఎకరాలు ఇచ్చినా 150,000 ఎకరాలే. 150,000 ఎకరాలే. 25 లక్షల ఎకరాలు చూసుకోయిగా. ఇక్కడ గమనించండి, బీసీ ప్రజలారా, మనకు భూములు పంచడం వచ్చు, ఎక్కడి నుంచి దేవాలని వచ్చు. 25 లక్షల ఎకరాల భూములు ఈ దొంగల ముఠా కొట్టుకపోయింది కదా, మరి సొమ్మంతా రికవరీ చేస్తే ఎంత ఈజీ. ఓ 2 లక్షల ఎకరాలు వంచినా కానీ ఇంక 23 లక్షల ఎకరాలు మిగులుతుంది పంచినాక మనిషి 2 ఎకరాలు రా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కాడ రిసోర్సెస్ లేక కాదు, ఈ దొంగలు మూట కట్టుకొని తినడానికి వాడుకున్నారు. ఈ ధరణిలో ఇన్ని రకాల మోసాలా. ఇగో 6 జిల్లాలనే గింత అంటే 33 జిల్లాల క్రమంలోనే ధరణి పోర్టల్ వ్యవహారాలు చూసిన టెరాసిస్ కంపెనీ బ్యాక్ ఎండ్ లో భూముల వివరాల్లో మార్పులు చేశామని ఒప్పుకున్నట్టు తెలిసింది. కొన్నిసార్లు ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ నుంచి కూడా పలు భూముల్లో మార్పులు జరిగాయని ప్రభుత్వానికి నివేదించింది. ఏ భూముల వివరాలు మారాయనే దానిపై రెవెన్యూ శాఖ లోతుగా స్టడీ చేస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు పెడితే మరిన్ని అవకతవకలు ఆధారాలతో సహా బయటపడతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క క్లిక్ తో 100,000 కోట్ల విలువైన భూములు సొంతమయ్యే అవకాశం ఉండడంతో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ధరణిలోని భూముల వివరాలను ఇష్టారీతిన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని భూములను పట్టా భూములుగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి 2017లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. దానికి ముందు రాష్ట్రంలో పట్టా భూములు 1.30 కోట్ల ఎకరాలు ఉండగా, ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ నాటికి 1.55 కోట్ల ఎకరాల పట్టా భూములు పెరిగాయి. ఏకంగా 25 లక్షల ఎకరాల కొత్తగా పట్టాలు పుట్టుకొచ్చాయి. ఆ మేరకు అటవీ, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల విస్తీర్ణం తగ్గిపోయింది. ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 15 ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు 53 లక్షల ఎకరాలుగా ఉంది. కానీ ధరణి పోర్టల్ అటవీ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తుంది. అంటే 6 లక్షల ఎకరాలకు పైగా గందరగోళం నెలకొంది. ఇందులో కొన్ని భూములు అసైన్ లిస్ట్ లో చూపిస్తుండగా మరికొన్నింటికి లెక్కాపత్రం లేకుండా పోయింది. వక్ఫ్ తో పాటు దేవాదాయ చెందిన దాదాపు 40% భూముల లెక్కలు కూడా ధరణిలో ఎక్కలేదు. రాష్ట్రంలో 90,000 ఎకరాల ఎండోమెంట్ భూములకు గాను కేవలం 50,000 ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయింది. ఇలా ప్రభుత్వ అసైన్ ఎండోమెంట్ ఫారెస్ట్ భూములను పట్టా భూములుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీవో బయటకు రాకుండా టీజీటీఎస్ కు బాధ్యతలు. ఇగో ఇది కేసీఆర్ దొంగతనం. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఈ గవర్నెన్స్ టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. ఎలాంటి సంబంధం లేకపోయినా ధరణి ప్రాజెక్టు డైరెక్టర్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. ఈ మేరకు 2020 సెప్టెంబర్ 18న అప్పటి సిఎస్ సిసిఎల్ఏ జీవో ఇచ్చారు. కానీ ఈ జీవో విషయం అప్పట్లో బయటకు రానివ్వలేదు. సాధారణంగా ఏదైనా డిపార్ట్మెంట్లో కొత్త సాఫ్ట్వేర్ యాప్ను అందుబాటులోకి తెస్తే అందులోని టెక్నికల్ వ్యవహారాలు, సైట్ ప్రాబ్లమ్స్, కొత్త అప్డేట్స్ వంటి సమయాల్లో మాత్రమే ఐటీ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటారు. కానీ ధరణి పోర్టల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అంతకు ముందున్న ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు సంబంధించినటువంటి ఐటీ శాఖ పరిధిలోని టీజీటీఎస్ కేవలం వెండర్ పేమెంట్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, బ్యాండ్ విడ్త్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ వంటి టెక్నికల్ అంశాలు చూసింది. వీటికి సంబంధించి కూడా రోజువారీగా సిఎంఆర్ తో సంప్రదించి సిసిఎల్ఏలో రిపోర్ట్ చేసేవారు. కానీ ఐఎల్ఆర్ఎస్ సైట్ ఎప్పుడైతే ధరణిగా మారిందో అప్పటి నుంచే దాన్ని పూర్తిగా ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలోని టీజీటీఎస్కి అప్పగించేశారు. రికార్డులు మొదలు ధరణిలో మార్పులు చేర్పులు అన్ని టీజీటీఎస్ ఆధ్వర్యంలోనే సాగేవి. ఇలా టీజీటీఎస్ దగ్గర ఉన్న లాగిన్ భూముల్లో అనేక మార్పులు జరిగినట్టుగా కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. 25 లక్షల ఎకరాలు ఎవనయ్యా సొమ్ము ఇది అంతా? 25 లక్షల ఎకరాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా వంచవచ్చు, అందరికి వంచవచ్చు. తలా 2 ఎకరాల భూమి. ఇంకా నువ్వు ఎంత వంచినా కానీ 5 లక్షల ఎకరాలు కూడా వంచలేము. ఓ 20 లక్షల ఎకరాలు మళ్ళీ మిగులుతుంది. ఇలా అందరికి వంచితే కూడా ఇది ఇవాళ కథ. వీళ్ళ దొంగతనం అంతా ఇట్లా బయటపడతా ఉంది. రారిగా మిగతా వార్తలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఉన్నాయి. ఇంకా సాదా బైనామాకు మోక్షం, క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ 9.80 లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు. ఇంకా ఇప్పుడు ఇవి అదనంగా హక్కులు. తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10వ
10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. భూభారతి చట్టం సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్ధీకరించనున్నట్టుగా పేర్కొంది. 2024 జూన్ 2కు ముందు భూమి సాగులోనే ఉన్నట్టు సాదా బైనామా మాత్రం కలిగిన పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న చిన్న సన్నకారు రైతులు క్రమబద్ధీకరణ అర్హులను వివరించింది. కనీసం 12 ఏళ్లకు పైగా భూమిని ఆధీనంలో ఉంచుకున్న వారి దరఖాస్తుల క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. దీని ప్రకారం రాష్ట్రంలో 9.80 లక్షల దరఖాస్తులు మోక్షం లభించే అవకాశం ఉంది. గత చట్టంతో న్యాయ వివాదం. రాష్ట్రంలో పట్టణాలు మినహా ఇతర చోట్ల 2014 జూన్ 2వ తేదీకి ముందు జరిగిన సాదా బైనామాలను 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 2020లో మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక చూసుకో, ఇక్కడ గతంలో దొరలు ఉండేగా, దొరలు సాదా బైనామా కాయిదాలు రాసి దునుకోపోరు అన్నారు కదా, ఆ భూములను క్రమబద్ధీకరిస్తాను కేసీఆర్ ఏం చేసిండే మళ్ళీ దొర పర్మిషన్ కావాలి దీన్ని రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పిండు. ఇప్పుడు దానికి మోక్షం లభిస్తుందని చెప్తారు. మళ్ళీ దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటాయో చూడాలి. అది కూడా 2020 ఇప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, అంటే ఒక నెల రోజుల వరకు చేసుకునేవి మాత్రమే ఉంటాయి. మిగతా ఎవరికి కూడా మళ్ళీ అవకాశం లేదు. ఆ టైంలో ఎవడెవడు చేసుకుంటూ దానికి ఎందుకు పెట్టిరో చూడాలి. ఆ టైంలో చేసుకున్న వాళ్ళకి ఉంటుంది.